ఎన్నడు మేము ఆడలో లైన్ కట్టినా ఊరే బస్సులకు దానికి సిక్కిసరం ఉన్నది ఆనుకున్నదా సిక్కిసరం రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా గెలుస్తాడు మళ్ళీ వస్తాడు చెప్పుతో కొట్టుకుంటున్నాం మేము రైతులు అందరం చెప్పులతో కొట్టుకుంటున్నాం మళ్ళీసారి వచ్చినాం అనుకో చెప్పులు లేదా కొడతాం అందరం రైతులు కలిసి వాడుకోవు పబ్లిక్ అందుది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మొత్తం రైతులు నాశనం చేసి పాడినావు పంట పొలాలు నాశనం చేసినావు అంత దత్తలు లేపారు ఇంకా మళ్ళనా ఇక మేము అయింది చెక్కబాజీ అయింది మాకు ఇంకా మళ్ళీ వేస్తాం ఆయనకు వేసుకొని పోయినా అక్కడ పోయినా అక్కడ పెట్టుకోపోయే వరకు నేను అనేది ఏంటంటే మేము వెయ్యమయ్యా మేము వెయ్యం 10 ఏళ్ళు ఉంటాం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండే నాడు ఆయనకి ఓటు వేయం నోట్ వేయం అంత కోపం వస్తుంది ఏముంది రైతులకు లేదు ఎప్పుడు 2 నెలలు అయింది చేయనాటి ఏం చేయాలి రాజకీయం ఆయన మీద బురద చల్లటానికి ప్రయత్నిస్తారు వాళ్ళ మీద కాదు వాడే మా మీద చల్లిండు ఇప్పుడు 20 నెలలు అయింది ఆయన కరెక్ట్ వచ్చి 20 గోసలే పెట్టిండు మాకు 20 గోసలే అంతేనా చాలా ఆయన పుణ్యం ఎప్పుడు ఇస్తాడు తక్కి తక్కి పచ్చల జాతరగా ఆయన చేస్తే తిరుగుతాడు పువ్వ నీళ్ళు లేక పొద్దు నుంచి నోట్ల మన్నువాడ ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి మంచిగానే ఉంది ఆ దొక్కుదుగా పండబెట్టి ఎప్పుడు వస్తాడు అలా రాజులో వేస్తాడు ఆడ రాజు అవుతుండు ఇంకెప్పుడు రాజుని చేస్తాడు ఆ చేస్తాడు రాజుని ఇగోది రాజుని చేస్తానే ఉండగా మెట్ల మీద గింజ పడితే ఆడ పడ్డది ముఖం కాల వాళ్ళు మంచిగా పడ్డది వాళ్ళు మనం ఎక్కడ ఎట్లా పోను ఇంకా మా కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా చేసిండు కేసీఆర్ వచ్చినప్పుడే మంచిగా చేసిండు మేమా ఇప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు ఆడలు వచ్చి తీసుకుంటారు మందు బస్తాలు ఆడలు వచ్చి మందు బస్తాలు తీసుకుంటారా అన్న కూర వండకుంటా మార్పు రేవంత్ రెడ్డి వల్ల ఏ మార్పు లేదు నెల రోజుల నుంచి తిరుగుతానా ఏ మార్పు వచ్చింది ఒక 2 కట్టలు ఊరియా వచ్చిందా రైతుకి 7 ఎకరాలకు 2 బస్తాలు సరిపోతుందా బుక్కిస్తే కూడా బస్సు చేసింది ఒకటే రాష్ట్రాన్ని కలుపు తీసి నేను ఈ మందు కోసమే తిరుగుతున్నా మందు కోసమే యూరియా కోసమే 15 రోజులే తిరిగి కాళ్ళు నొప్పులు పెడుతున్నా జ్వరం వస్తుంది